రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశము ఏకకాలంలో తూర్పున, పడమరన, దక్షిణాన, ఉత్తరాన 4 దిశల మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. రకరకాల మిలిటరీ వార్ ఎక్సర్సైజెస్ నిర్వహిస్తోంది. వీటి కోసమని గగనతలంలో వేరే దేశాలకు చెందినటువంటి విమానాలు వస్తే అవి కుప్పకూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నోటామ్స్ ఇష్యూ చేసింది. నోటామ్ అంటే నోటీస్ టు ఆల్ ఎయిర్మెన్ అని అర్థం. అంటే ఈ సమయం నుంచి ఈ సమయం వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు మీ విమానాల్ని గనక లేకపోతే డ్రోన్స్ని గనక తీసుకొచ్చినట్టయితే పొరపాటున కానీ తెలిసి కానీ తెలియక కానీ వాటిని కూల్చేసినా కూడా మీరు అడగడానికి వీల్లేదు. దీన్ని ముందస్తు నోటీస్ ఇక్కడ మేము ఎక్సర్సైజెస్ నిర్వహిస్తున్నామని చెప్పడానికి. ఇప్పటికే ఆపరేషన్ త్రిశూల్ సర్ క్రీక్ ప్రాంతంలో దాన్ని మనం వాస్తవంగా స్థానికులు పిలుచుకునేటటువంటి పేరు బాణగంగా. ఈ బాణగంగా ప్రాంతం, దాన్ని ఇంగ్లీష్ వాడు పెట్టిన పేరు సర్ క్రీక్. ఆ ప్రాంతంలో ఇప్పటికే నోటామ్ ఒకటి నడుస్తోంది, 10వ తారీఖు వరకు ఉంది. దాని తర్వాత కూడాను ఈ అరేబియా సముద్రంలో 2-3 నోటామ్స్ ఇష్యూ చేయటం జరిగింది. అక్కడ కూడా ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో తూర్పున కూడాను మనము ఆల్రెడీ మరొక ఎక్సర్సైజ్కి రంగం సిద్ధం చేశాం. దీనిపైన రాకాలోకంలో చర్చించడం కూడా జరిగింది. ఆపరేషన్ పూర్వీ ప్రచండ ప్రహార్, ఆపరేషన్ కాదు, ఎక్సర్సైజ్ పూర్వీ ప్రచండ ప్రహార్ అనే పేరుతోటి ఏకంగా సిలిగుడి కారిడార్, ఏ ప్రాంతం అయితే ఒక 122 కిలోమీటర్ల పొడవు, 17 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి చిన్న కారిడార్ మిగతా దేశాన్ని నార్త్ ఈస్ట్తో కలిపి ఉంచుతుంది. ఈ చిన్న కారిడార్కి 4 దేశాలతో సరిహద్దు ఉంటుంది. నేపాల్, భూటాన్, చైనా, టిబెట్ కారణంగా, అదేవిధంగా బంగ్లాదేశ్. అంత కీలకమైనటువంటి ప్రాంతం నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ యొక్క నార్దర్న్ టిప్, ఉత్తర భాగం కొసలో ఉన్నటువంటి మెచుకాలో వరకు ఈ ఎక్సర్సైజ్ నడుస్తోంది. దీనికి ఆపరేషన్ పూర్వీ ప్రచండ ప్రహార్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ పూర్వీ ప్రచండ ప్రహార్ ఒకవైపు నడుస్తూ ఉండగానే మన ప్రభుత్వం మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కూడాను బంగ్లాదేశ్, చైనా ఈ దేశాల ఆటను కట్టించేటటువంటి చాలా కీలకమైనటువంటి నిర్ణయం. దానిలో భాగంగా ఈ సిలిగుడి కారిడార్ని కాపాడేటటువంటి త్రిశక్తి కోర్ అంటే అక్కడ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 కలిసి పనిచేస్తాయి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడాను నదులు ఉన్నాయి. బ్రహ్మపుత్ర నది ఉంది, గంగా నది ఉంది, అదే రకంగా తీస్తా నది సిక్కిం నుంచి ప్రారంభమై వస్తుంది. ఈ నదులన్నీ కూడాను మళ్ళీ వీటికి ఉపనదులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో నేవీది కూడా కీలక పాత్ర అవుతుంది. కాబట్టి ఈ త్రిశక్తి కోర్ అక్కడ ఇప్పటికే మోహరించి ఉన్నారు. వాళ్ళకి రఫాల్స్ ఉన్నాయి, అదేవిధంగా బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి. దాంతోపాటు శత్రువు వైమానిక దాడి కానీ డ్రోన్ దాడి కానీ చేస్తే తట్టుకునేందుకు కావలసినటువంటి S-400 సిస్టమ్ని కూడా అక్కడ మోహరించి రక్షణ కోసం ఉంచడం జరిగింది. అయితే వీటన్నిటి మధ్యలో ఒక 3 ప్రత్యేకమైనటువంటి మిలిటరీ స్థావరాలని నిర్మాణం చేస్తున్నారు. ఒకటి అస్సాములోని ధుబ్రీ పట్టణం యొక్క పొలిమేరలో నిర్మాణం చేస్తున్నారు. ధుబ్రీ పట్టణము అస్సాంలో ధుబ్రీ జిల్లాకు అది జిల్లా హెడ్ క్వార్టర్. కానీ అక్కడి నుంచి 13 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేస్తే మనకి బంగ్లాదేశ్ బార్డర్ వస్తుంది. బ్రహ్మపుత్ర నది ధుబ్రీ నుంచే బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దాని పేరు మారి జమునా నదిగా మారుతుంది. అది మొత్తానికి చాలా కీలకమైనటువంటి పట్టణం అది. ఆ ధుబ్రీ పట్టణానికి దగ్గరలో బాముని అనే గ్రామం ఉంది. బామున్ అంటే బ్రాహ్మణుడు. బాముని అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒక మిలిటరీ బేస్ని ఏర్పాటు చేయాలి, సరిహద్దు గ్రామంలో మిలిటరీ బేస్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించి దానికి ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవాన్ని లెఫ్టినెంట్ జనరల్ R.C. తివారీ, ఆయన కమాండర్ ఆఫ్ ది ఈస్టర్న్ కోర్, మన తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆర్మీకి ముఖ్యుడైనటువంటి లెఫ్టినెంట్ జనరల్ R.C. తివారీ దీన్ని ప్రారంభించారు. ఈ బామునిలో ఏదైతే ఏర్పాటైందో దాని పేరు లాచిత్ బర్ఫుకన్ మిలిటరీ బేస్. లాచిత్ బర్ఫుకన్ ఎవరు? లాచిత్ బర్ఫుకన్ మొఘలులను
ఓడించి పంపినటువంటి అస్సామీస్ వీరయోధుడు. అతను జలయుద్ధం చేశాడు, బ్రహ్మపుత్ర మీద యుద్ధం చేశాడు, స్థల యుద్ధం చేశాడు. 2 రకాల యుద్ధం చేసి మొఘళ్ళని ఓడించి మళ్ళీ తిరిగి రాకుండా వాళ్ళని పలాయనం చేసేలాగా చేసినటువంటి మహాయోధుడు లాచిత్ బర్ఫుకన్. ఆయన పేరు మీద ఈ లాచిత్ బర్ఫుకన్ మిలిటరీ అకాడమీ, మిలిటరీ బేస్గా పెట్టారు. నిజానికి ఎన్డీఏలో, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో బెస్ట్ క్యాడెట్గా ఎన్నికై సైన్యంలోకి వచ్చేటువంటి బెస్ట్ క్యాడెట్ ఎవరైతే ఉన్నారో అతనికి లాచిత్ బర్ఫుకన్ అవార్డు ఇస్తారు. సాహసానికి ప్రతీక లాచిత్ బర్ఫుకన్. ఆయన పేరిట మిలిటరీ బేస్ వస్తుంది. ఈ మిలిటరీ బేస్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. గత ఈద్ సమయంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి హిందూ కుటుంబాలపైన, హిందూ మందిరాలపైన బంగ్లాదేశీ చొరబాటుదారులు, వారి మద్దతుదారులు దాడులు చేశారు. ఈ దాడులు జరిపిన తరువాత స్థానికంగా ఉన్నటువంటి హిందూ సమాజం ప్రతిఘటించింది. కానీ అక్కడికి ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ వచ్చిన తరువాత ఈ రకంగా దాడులు చేసే వాళ్ళని భారతదేశం నుంచి తరిమి వేస్తాం అని చెప్పి హెచ్చరించారు. ఆ తరువాత ఆయన ఇమీడియట్లీ ఆర్మీతో మాట్లాడి ఈ బాముని విలేజ్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాట్లను నిరోధించడమే కాకుండా బంగ్లాదేశ్ నుంచి ఏ రకమైన దుస్సాహసానికి అది పాల్పడినా దాన్ని అడ్డుకునేందుకు ఈ బాముని ఎయిర్ బేస్, లాచిత్ బర్ఫుకన్ మిలిటరీ బేస్ని ఏర్పాటు చేయాలన్నారు. రెండవది కిషన్గంజ్ జిల్లా, ఇది బీహార్లో ఉంది. ఇది కూడా సరిహద్దు ప్రాంతం. అక్కడ ఏర్పాటు చేయాలి, బీహార్లో చేస్తున్నారు. దానికి కూడా ప్రారంభోత్సవం జరిగింది. మూడవది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి చోప్రా అనేటటువంటి గ్రామంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ చోప్రా గ్రామంలో ఏర్పాటు చేసే మిలిటరీ బేస్ నుంచి కేవలం 1 కిలోమీటర్ ప్రయాణం చేస్తే మనకి తెతూలియా కారిడార్ వస్తుంది. బంగ్లాదేశ్లోని తెతూలియా కారిడార్ వస్తుంది. ఈ తెతూలియా కారిడార్ ఒక చిటికెన వేలు లాంటి ప్రాంతము మన దేశంలోకి చొచ్చుకొచ్చినట్టుగా ఉంటుంది. ఈ తెతూలియాకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఈ బేస్ ఏదైతే ఉందో ఇది రేపు బంగ్లాదేశ్ దుస్సాహసానికి పాల్పడితే ఈ తెతూలియా మొత్తాన్ని ఆక్రమించడానికి, ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఉపయోగిస్తుంది. తెతూలియాని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ వెస్ట్ బెంగాల్లోని మిగతా ప్రాంతాల నుంచి కూచ్ బిహార్కి వెళ్ళడానికి ఉన్నటువంటి దూరాలు దాదాపు 100-150 కిలోమీటర్లు తగ్గిపోతాయి. కాబట్టి చోప్రాలో మరొక ఇది పెట్టడం జరిగింది. ఈ లాచిత్ బర్ఫుకన్ మిలిటరీ బేస్ ఏదైతే ఉందో ఇది అస్సాంలో నడిబొడ్డున ఉన్నటువంటి తేజ్పూర్లో ఉన్నటువంటి మన సైనిక స్థావరం ఉంది. తేజ్పూర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో మిసామారి అనేటటువంటి స్థావరం ఉంటుంది. ఆ మిసామారి స్థావరం యొక్క అధీనంగా ఇది పనిచేస్తుంది. కాబట్టి మొత్తం మీద ఈ 3 ఇప్పుడు సిలిగుడి కారిడార్ని స్ట్రెంగ్థన్ చేయటమే కాకుండా శత్రువు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా ఉండేందుకు 3 వైపుల నుంచి నిజమైనటువంటి త్రిశక్తి రక్షణనిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇవి వీలైనంత త్వరలో వీటి ఏర్పాటు జరుగుతుంది. ముఖ్యంగా చోప్రా, కిషన్గంజ్ అయితే చాలా వేగంగా జరుగుతాయి. బాముని ప్రాంతంలో ఏదైతే లాచిత్ బర్ఫుకన్ ఉందో అది కొన్ని నెలలు పట్టవచ్చును. కానీ ఆర్మీ అక్కడికి రావడము, అస్సాంలో మత కల్లోలాలకు, బంగ్లాదేశీల ఉపద్రవాలను అరికట్టడము, అదేవిధంగా బంగ్లాదేశ్ యొక్క దుస్సాహసాన్ని నిలువరించటం అనే కీలకమైనటువంటి 3 పనులు చేయబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.